ఏపీ ప్రజలకైతే మరో శుభవార్త. ఈ నెల 7న చేనేత దినోత్సవ సందర్భంగా అయితే అకౌంట్లోకి 25,000 చొప్పున అయితే పడబోతూ ఉన్నాయి. మరి ఎవరికి పడబోతూ ఉన్నది, ఎవరెవరు అర్హులు అనేది మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అకౌంట్లోకి రూపాయలు 25,000 దరఖాస్తులకు 2 రోజుల్లోనే గడువు. ఏపీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి సవిత పునరుద్ఘాటించారు. అర్హులైన వారికి రూపాయలు 25,000 ఆర్థిక సహాయం అందజేస్తామని, ఈ స్కీమ్ కోసం ఈ నెల 5న 5 PM లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్, రేషన్ కార్డు, చేనేత గుర్తింపు కార్డు, ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకెళ్లి స్వర్ణ గ్రామం, స్వర్ణవాడు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఏపీలో దీనికి దరఖాస్తు చేసుకోవడానికి రీసెంట్గా 2 రోజుల కింద 5వ తారీఖు వరకు అయితే సాయంత్రం 5 PM వరకు అయితే గడువు ఉన్నది. అయితే ఎవరెవరు మరి దరఖాస్తు చేసుకున్నారు వారికైతే రాబోతూ ఉన్నది. మరి చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. చేసుకోలేకపోతే మళ్ళీ అది ఎలా చేసుకోవాలో, ఎలా చేయాలని చెప్పేసి నేనైతే మీకైతే చెప్తా. అయితే ఈరోజు ఏపీలో చేనేత దినోత్సవం సందర్భంగా అయితే నేతన్న పథకాన్ని అయితే ప్రారంభిస్తారట. సో మరి వారికి ఎవరెవరైతే అర్హులు, ఎవరికైతే 25,000 అయితే రావాలని చెప్పేసి ఈరోజు సాయంత్రం అయితే తెలుస్తుంది. ఎవరు అర్హులు, ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలేవని చెప్పేసి 25,000 అకౌంట్లోకి ఇస్తారట. మంత్రి సవిత గారు అయితే ఈ విషయాన్ని అయితే తెలిపారు. ఈరోజు సాయంత్రం వరకు అయితే ఎవరు అర్హులు, ఎవరెవరికి రావాలని చెప్పేసి ఈరోజు సాయంత్రం మీ అకౌంట్లోకి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ చెక్ చేసుకోవడం తెలియకపోతే అయితే మనకి ఈ వీడియోలో కామెంట్ చేయండి, నేను చెప్తాను ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎలా అని చెప్పేసి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.